brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టెర్రరిజాన్ని పాకిస్తాన్ స్టార్ట్ చేసింది. దానికి మనం ఎండ్ కార్డ్ వేస్తున్నాం. వైమానిక దాడులతో పాక్ లో ఉగ్రముఖుల స్థావరాలను ధ్వంసం చేశాం. అయితే మొన్న ధ్వంసమైంది కొన్ని, కథ ఇంకా మిగిలే ఉంది. ఆ కథను కంచికి చేర్చడానికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 9 ఉగ్ర స్థావరాలను మిసైళ్లతో భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తో 100 మంది దాకా టెర్రరిస్టులను మట్టుపెట్టింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి టెర్రర్ ఫ్యాక్టరీలను తునాతునకలు చేసింది. అయితే ఈ ఉగ్ర కర్మాగారాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ 3 టెర్రర్ స్థానాల్లోనూ అత్యంత బలమైనది లష్కరే తోయిబా. పెహల్గాం దాడికి పాల్పడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను హఫీజ్ సయీద్ 1990లో ఏర్పాటు చేశాడు. లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీన్ని కూడా మన భద్రతా దళాలు పేల్చేశాయి. లష్కరే తోయిబా టెర్రర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తైన ఉగ్రవాదులపై ప్రధానంగా ఇండియా గురిపెట్టింది. ఈ టెర్రరిస్టుల ఫ్యాక్టరీ ఓనర్ హఫీజ్ సయీద్. అతగాడు కార్పొరేట్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. టెర్రరిస్ట్ సంస్థలా దీన్ని నిర్మించాడు. ఇది అంచెలంచెలుగా ఉండే టెర్రర్ ఆర్గనైజేషన్. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కి గ్రౌండ్ లెవెల్ టెర్రరిస్టులతో అస్సలు సంబంధం ఉండదు. లష్కరే తోయిబాలో ఒకరిద్దరికి మాత్రమే అతగాడితో యాక్సెస్ ఉంటుంది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ జకీఉర్ రెహమాన్ కి మాత్రమే హఫీజ్ తో యాక్సెస్ ఉంటుంది. ఇక జకీఉర్ రెహమాన్ కింద పొలిటికల్ వింగ్ చూసే సైఫుల్లా ఖలీద్, కశ్మీర్ ఆపరేషన్స్ చూసే యూసఫ్ ముజమ్మిల్, రెస్ట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్ చూసే అజం చీమా, అధికార ప్రతినిధిగా వ్యవహరించే యహ్యా ముజాహిద్ ఉంటారు. ఇక యూసఫ్ ముజమ్మిల్ కింద హఫీజ్ తల్హా, కశ్మీర్ రీజియన్ ఇన్ఛార్జ్ అబు అనస్, జమ్మూ రీజియన్ ఇన్ఛార్జ్ ఉమర్ సోఫియా పనిచేస్తారు. అబు హసన్ నేతృత్వంలో హాజీ అబ్దుల్ అజీజ్ లాంచ్ కమాండర్ పనిచేస్తారు. వీళ్ల కింద పెహల్గాం దాడులకు పాల్పడ్డ షహీం మూసా లాంటి ఉగ్రవాదులు పనిచేస్తారు. వీళ్ళందరినీ దాటుకుని హఫీజ్ సయీద్ దగ్గరకు వెళ్లడం చాలా కష్టం. అంటే కింద స్థాయిలో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటే అతడి ద్వారా నేరుగా హఫీజ్ సయీద్ ను చేరుకోవడం లేదా పట్టుకోవడం అసాధ్యం. మధ్యలో చాలా మంది ఉంటారు. టెర్రర్ నెట్వర్క్ స్టైల్ ఇలానే ఉంటుంది. పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ హషీం మూసాని పట్టుకున్న అతగాడి హ్యాండ్లర్ పేరు చెప్పగలడే తప్ప ఈ ఉగ్రవాద విషసర్పానికి తలలాంటి హెడ్ అయిన హఫీజ్ సయీద్ గురించి ఏమీ చెప్పలేడు. హఫీజ్ సయీద్ ఇలా టెర్రర్ నెట్వర్క్ ని చైన్ లా రూపొందించాడు. ఒకవేళ ఉగ్రవాదులు పట్టుబడ్డా కూడా అక్కడితోనే చైన్ తెగిపోతుంది. దర్యాప్తు ముందుకు సాగదు.